కడపలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పైసా లబ్ధి చేకూర్చినటువంటి దాఖలాలు ఈ గొడ్డల పార్టీకి లేవు, గొడ్డల పార్టీ అధ్యక్షుడికి లేవు, వాళ్ళ కుటుంబానికి కూడా లేవు. ఈ రోజున రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా రైజింగ్ రాయలసీమ అంటా ఉన్నారు, రాయల్ రాయలసీమ అంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గత రెండు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ మంత్రివర్యులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి నారా లోకేష్ గారి యొక్క కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి వస్తున్నాయి. గత 2 ఏళ్లలో రాయలసీమకు దాదాపుగా 4,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గత 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతానికి రావటం జరిగింది. దాదాపు 2.8 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నో పరిశ్రమలు, ఒక రాయల్ ఎన్ఫీల్డే కాకుండా మొన్న మధ్యన మనం చూసాం పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పరిశ్రమ కానివ్వండి, అదేవిధంగా క్యారియర్ కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, ఇటువంటి అనేక ప్రముఖ కంపెనీలకు చెందినటువంటి పెట్టుబడులు ఇవాళ రాయలసీమ ప్రాంతానికే వస్తున్నాయి. రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమల్లో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చి వెనుకబడినటువంటి ప్రాంతంగా అభివర్ణింపబడుతున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ రైజింగ్ రాయలసీమ అనే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. మొన్న మధ్యనే మనం చూసాం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జిందాల్ కంపెనీ యొక్క భాగస్వామ్యంతో శంకుస్థాపన జరిగినటువంటి కొద్ది రోజులకి ఇంకొక వార్త కూడా చూసాం. రాజశేఖర రెడ్డి హయాంలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో కొన్ని వేల ఎకరాల్ని కారు చౌకగా ఎలా దోచుకున్నారో, ఎలా కబ్జా చేశారో, ఆ భూములను అడ్డం పెట్టుకుని ఎన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆ డబ్బుని సూట్ కేస్ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా తరలించి తిరిగి జగతి పబ్లికేషన్స్ లోకి, ఇందిరా టెలివిజన్ లోకి, ఆ అవినీతి బురద పత్రిక రోత ఛానల్ అయినటువంటి సాక్షిలోకి ఏ విధంగా క్విడ్ ప్రోకో విధానంలో ఆ డబ్బునంతా తీసుకొచ్చారో అవన్నీ కూడా మనం చూసాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమంగా దోచుకున్నటువంటి భూముల్ని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కూడా దాన్ని ప్రజల ఆస్తిగా మార్చింది, ప్రభుత్వ ఆస్తిగా మార్చింది. కోర్టులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించి మళ్ళీ దాదాపుగా 20,000 ఎకరాల భూమి, 14,000 ఎకరాలు 10,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ పేరుతో, 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరుతో ఏదైతే తీసుకున్నారో ఆ భూమిని అంతా కూడా తిరిగి ప్రభుత్వ ఆస్తిగా మార్చడం జరిగింది. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని, నీకు కానీ, నీ పార్టీకి కానీ, నీ కుటుంబానికి కానీ, ఇదిగో నా సొంత జిల్లా కడపకి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఒక్క అంశమైనా ఉందా? కొద్దిగా నా సిగ్గు అనిపించట్లేదా మీకు? ఇవాళ నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డలుగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, గతంలో అన్న నందమూరి తారక రామారావు కానీ ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత పాటుపడ్డారో, మరీ ముఖ్యంగా ఇవాళ కరువు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వర్షపాతం అత్యంత తక్కువగా నమోదవుతా ఉంది ఎల్నీనో ప్రభావం వల్ల. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.